ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ జ్ఞానానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలంలో వేకుని లేచి ఆయన పరిశుద్ధ జ్ఞానాన్ని గణపరచడానికి, ఆరాధించడానికి, శ్రేష్టమైన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు కృపణించాడు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ జ్ఞానానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పల్లె బాక్సులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్ దగ్గరలోనే కదా, తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యధ్యానంలో పాలి బాక్సులు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా నిర్గమాకాండము 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. తలలో ఉంచుకొని మూసుకోండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మనోహరుడ, మహాగుణుడ, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడా, మీకే వెళ్ళలేని వందన, స్తుతి, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనుక్షణము, అనుదినము ఈ కృపచేతని ప్రేమ చేత నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు నాయన. ఈ దినం కూడా రీతిలో మీ ఆత్మ చేత బలపరిచి నడిపించండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవనటువంటి ఈ మాట ఎవరితో చెప్పారు అనేటువంటి సత్యాన్ని ఒకసారి మనం గమనిస్తే, వాస్తవానికి నిర్గమాకాండం అనగానే ఇంచుమించుగా అక్కడ అంతా కూడా దేవుడు మోషేతో మాట్లాడడం, మోషే ఐగుప్తు వెళ్ళి వారిని విడిపించిన తర్వాత ప్రజలకు దేవునికి మధ్యలో మోషే వారేది ఉండడం, ఇవన్నీ అక్కడ చూస్తాం. అయితే ఈ మాట ఇప్పుడు చెప్పాడు దేవుడు అంటే, మోషే ఐగుప్తు నుండి యువతలకు వచ్చేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అక్కడ హింసించబడుతూ ఉన్నప్పుడు, బాధ పెట్టబడుతూ ఉన్నప్పుడు, 450 సంవత్సరాలు పైబడిన తర్వాత దేవుడు ఒక నాయకుడి కొరకు వెతికి చివరికి మోషేలో ఆయన నాయకుని కనుగొని మోషేని పిలిచి అప్పుడు చెప్తున్న మాట, ఇశ్రాయేలీయులు పెట్టుచున్న మొర నిజంగా నేను విన్నాను. ఐగుప్తీయులు, అన్య దేశస్థులు నా ప్రజలైన వారిని పెట్టుతున్న హింస ఏదైతే ఉందో అది నేను చూచాను. గమనించాలి ఉదయకాల పిల్లరా. ధాన్యము తెచ్చుకునే నిమిత్తము ఐగుప్తు వెళ్ళినటువంటి ఇశ్రాయేలీయులు లక్షల సంఖ్యలో విస్తరించిపోయారు. యాకోబు వృద్ధాప్యదశలో ఉన్నప్పుడు, యోసేపు ఐగుప్తు దేశంలో పరిపాలన చేస్తున్నప్పుడు వెళ్ళినటువంటి ఇశ్రాయేలీయులు లక్షల కొలది విస్తరించారు. అయితే ఆ విస్తరించిన జనాంగాన్ని ఐగుప్తులు ఏం చేశారు తెలుసా? ఐగుప్తుల వారిని బానిసలుగా చేసేసారు. బందీ గృహంలో ఉన్న వారిని బాధ పెడుతున్నట్లుగా బాధించారు. చాలా హింస, చాలా శ్రమ. వారి మీద వెట్టివారిని నియమించి బహుగా హింసించడం జరిగింది. ఇటుకలు తయారు చేయడం వారి పని, కానీ ఇటుకలను కాల్చడానికి అవసరమైన గడ్డిని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉండేవారు. ఏమండి, దేవుడు దాన్ని చూచాడు. అయ్యో నా ప్రజలు, నేను పేరు పెట్టి పిలుచుకున్న నా జనాంగం, నా సొత్తు అని నేను అనుకున్నటువంటి నా ప్రజలు ఐగుప్తు దేశంలో, అన్యజనుల దేశంలో శత్రువుల చేతులు బానిసలు అని చెప్పి అది చూసి సహించలేకపోయాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నా స్థితిగతులు ఎలా ఉన్నా కూడా అవి దేవుడు ఎరిగి ఉన్నాడు. కుటుంబంలో, ఉద్యోగంలో, మనం పనిచేసే స్థలములో ఒకవేళ హింసించబడుతూ ఉంటే చూచి నిశ్చయముగా ఆయన మనల్ని విడిపించడానికి సమర్థుడు. దేవుని స్తోత్రం చెప్పడం కనుక ఏ స్థలం అయితే మనం తలదించుకుని నిలబడ్డామో, ఏ స్థలం అయితే అవమానించబడ్డామో అదే స్థలమందు ఆయన మన తలను ఎత్తుకునేటట్టుగా చేస్తాడు. అందుకన్నాడు ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు. ఆయన అంటాడు, వారి మొర నేను విన్నాను, నేను చూశాను వారిని అంటాడు కదా. చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా, కంటిని కళ్ళు నిర్మించిన వాడు కనకుండునా. ఏమండి అంటే అంటాడు ఆయన, విననరకుండునట్లా చెవులు మంద కాలేదు, నా కన్ను దృష్టికి ఏది మరుగు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఐగుప్తీయులు ఇశ్రాయేలులను ఎప్పటి వరకు హింసించగలిగారు? మహా అయితే 450 సంవత్సరాలు ఆ పైబడి. ఎప్పటి వరకు అని అంటే పస్కా గొర్రెపిల్ల రక్తము
ఇశ్రాయేలీయులు ఇంటి ద్వారబంధముల మీద వ్రాయబడి వరకే హింసించబడ్డారు. ఆ రక్తము పోయబడిన రాత్రి సంహార దూత బయలుదేరి వచ్చింది. ఐగుప్తు దేశం అందరి తొలుచూలు యావత్తును హతమార్చేసింది. ఐగుప్తు అంతా కూడా రోదధ్వని వినబడింది. ఇశ్రాయేలీయులు విడిపించబడ్డారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఉన్నటువంటి అపవాది కూడా ఎంతకాలం హింసిస్తాడని మనల్ని. ఆ హింస మనకు ఎంతకాలం అంటే ప్రభు వచ్చే వరకు ఓపు పట్టాలి, సహించాలి. ఎందుకంటే ఆయన రాకడలో మనం నిత్యము ఎత్తబడతాం. ఆ హింసించబడిన వారు ధన్యులు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీయులు ప్రియులారా, ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పుడు ఇరుగు పొరుగు వారైనటువంటి ఐగుప్తును దోచుకున్నారంటే వాళ్ళు. వాక్యం చెప్తా ఉంది. వారికి మార్గ మధ్యంలో కావలసిన ప్రతీది కూడా సమస్తము దోచుకున్నారు. ధనము, బంగారము, వెండి, ఆహారం సంబంధించి అన్నీ కూడా దోచేసుకున్నారు. అంటారు కదా, మీ వెండి బంగారాలు మాకు ఇవ్వండి, నగలు ఇవ్వండి అని అడిగి తీసుకుని బయలుదేరేశారు. ఎంతో కాలం నుండి కూలి ఇవ్వక అన్యాయంగా పని చేర్చుకున్నారు కనుక అలాగా అంటే వాళ్ళకి రావాల్సిన మొత్తం అంతా కూడా దేవుడు విడిపించి తీసుకుని బయలుదేరడానికి సహాయం చేశాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. ఎప్పుడైతే దేవుడి కన్ను దృష్టి వారి మీద పడిందో, ఎప్పుడైతే దేవుడు వారి వైపు తన కన్నులు తిప్పి చూశాడో, అప్పుడే వారి హింసకు సమాప్తం కలిగింది. హల్లెలూయా. దేవుడు చూడనంత వరకు హింసకు సమాప్తి కలగలేదు. దేవుడు దృష్టించినంత వరకు ఆ హింస ఆగిపోలేదండి. ఉదయకాల సమయంలో గమనించాలి. మనము కూడా హింసించబడుతూ ఉంటే కనుక, శ్రమ పెట్టబడుతూ ఉంటే కనుక, బాధించబడుతూ ఉంటే కనుక దేవుడు చూస్తున్నాడు. ఆయన చూసే వరకే ఈ బాధ, శ్రమ, హింస. ఆయన చూసిన తర్వాత అదేమీ కూడా ఉండదు. కనుక ఉదయకాల సమయంలో మన జీవితంలో అలాంటి హింస ఏదైనా ఉంటే దేవుడు చూస్తున్నాడు. ఆయన చూడట్లేదు అని అనుకోవద్దు. నీ మొర ఆయన వినట్లేదు అని అనుకోవద్దు. నేను ఆయన పట్టించుకోవట్లేదు అని అనుకోవద్దు. సమస్తమును చూస్తున్నాడు దేవుడు. కనుక మనల్ని కూడా ఈ లోక సంబంధ హింస నుండి, అపవాది హింస నుండి తప్పకుండా విడిపించి నడిపించగల సమర్థుడు ఆయన. దేవుడి మాటలు మనకు దీవించను కానీ తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగలిగిన తండ్రి వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో సన్నిధికి వస్తున్నాం. ఇంతవరకు నీ పాద సముఖములో మమ్మల్ని అందరూ కూడా బలపరిచి నడిపించాం. 3వ మాసంలో 10 దినాలు నీ రెక్కల జడను దాచి 11వ దినములో వేకున లేచే రీతిగా నీ మాట ధ్యానించగల కృప దయచేయండి నాయన. ఎవరైతే హింసించబడుతున్నామని, శ్రమ పెట్టబడుతున్నామని, బాధించబడుతున్నామని అపోహలు ఉన్నారో అలాంటి వారికి ఉదయకాల సమయంలో నీ లేఖను శ్రేష్టమైన వాగ్దానం, నేను విన్నాను, నిన్ను విడిచిపెట్టను, నేను విన్నాను నీ మొర, నీ హింస చూచానని అభయం ఇస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఆ అభయాన్ని మేము పట్టుకొని మా విశ్వాసాన్ని ఇంకా పదిలపరచుకొని నీ యందు నిరీక్షణ కలిగి ముందుగలిగి భాగ్యం దయచేయండి. ఈ కార్యక్రమం మరింతగా పదిలపరచండి, అభివృద్ధి చేయండి. మీ నామ ఘనత కొరకు సమకూర్చండి. మహిమ మీరు పొందండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.